ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 15వ తేదీన సింహరాశి వారికి ఒక బంధం అనేది దూరం కాబోతుంది. అది ఎందుకు, అలాగే ఆ బంధం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆ బంధం వల్ల వీరికి ఏ విధంగా ఉంటుంది, ఆర్థికంగా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్యతో సమానం. సింహరాశి వారు ఈ బంధాలకు చాలా విలువను ఇస్తారు. కాబట్టి ఈ రాశి వారికి ప్రేమ అనుబంధం అనేది ఎక్కువ ఇష్టం. అలాగే ఈ 2 రోజుల్లో సింహరాశి వారికి ఒక జీవితంలో మలుపు అనేది తిరగబోతుంది. అది ఎందుకు, ఈ వ్యక్తి వలన వీరికి బంధం ఎందుకు దూరం అవుతుంది, వీరు దూరం కావడం వలన నష్టం వస్తుందా, మంచి జరుగుతుందా అనేది పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారు చాలా మంచివారు, అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది. అలాగే వీరు ఎవ్వరిని నమ్మరు. కాకపోతే వీరిని ఎవరైనా పొగిడినట్లయితే ఖచ్చితంగా వారిని పూర్తిగా నమ్మేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్ష్యాలను పెంచి ఒక యాజమానిలా గుర్తింపును పొందడంలో సహాయపడతారు. సూర్యుని ప్రభావం వల్ల ఇది శక్తిని, ధైర్యాన్ని ఇస్తూ సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని బలోపేతం చేస్తుంది. ఇలాంటి బంధం దూరం అవ్వడం వల్ల వీరికి అదృష్టాన్ని తెస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే మానసికంగా కాస్త ఒత్తిడి ఉంటుంది, కానీ తర్వాత రోజున ప్రశాంతంగా గౌరవం లభిస్తుంది. ఒక ఆకర్షణీయమైన ఫ్యాషన్ అనుబంధంగా కూడి పనిచేస్తుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. రాశివారి వ్యక్తులు ప్రేమలో అత్యంత నమ్మకమైన, ఆవేశపూరిత మరియు ఉదార స్వభావం కలవారు. వీరు తమ పార్ట్నర్ని లేదా భాగస్వామిని రాజకుటుంబంలా చూసుకుంటారు. విపరీతమైన ప్రేమను కానుకగా కురిపిస్తారు. సింహరాశి వారు ఆకర్షణీయమైన, ఆత్మవిశ్వాసం ఉన్న భాగస్వామిని కోరుకుంటారు. వీరు ప్రేమలో చాలా నిబద్ధతతో కూడి ఉంటారు, కానీ భాగస్వామిపై కొంత స్వాధీనత భావం చూపిస్తారు. ఇక ఈ ప్రేమ బంధంలో వీరు చాలా నమ్మకంతో ఉండడం వలన వీరిని కొంతమంది మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు తమ ప్రేమని బహిరంగ, ఉత్సాహంగా వ్యక్తపరుస్తారు. అలాగే భాగస్వామి కోసం ప్రత్యేకమైన ప్లాన్లు, సర్ప్రైజ్లు ఇస్తారు. గొప్ప మనస్తత్వం కలవారు ఉంటారు. ప్రేమ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. భాగస్వామిని లేదా పార్ట్నర్ని సంతోషపెట్టడానికి ఎంతైనా ఖర్చు చేస్తారు. వీరు తమ భాగస్వామికి ఎవరైనా ఎక్కడ ప్రాధాన్యత ఇస్తే అస్సలు భరించలేరు. కొద్దిగా అసూయతో వ్యవహరిస్తారు. సింహరాశి వారికి ధనుస్సు రాశి వారు చాలా అనుకూలంగా ఉంటారు. స్త్రీలు అయితే ప్రశంసలను ఇష్టపడతారు. తమ భాగస్వామి నుండి గౌరవం, ఆరాధన కోరుకుంటారు. ఆత్మీయ స్పర్శ వీరికి చాలా ముఖ్యం. ఇక పురుషులైతే చాలా రొమాంటిక్గా తమ భాగస్వామిని లేదా పార్ట్నర్ని రక్షితంగా చూసుకుంటారు. మొత్తానికి సింహరాశి వారు తమ ప్రేమ జీవితంలో సంతోషంగా, స్థిరత్వం కోసం ప్రయత్నిస్తారు. భాగస్వామితో ఎమోషన్గా బాండింగ్ పెంచుకోవడానికి చాలా ఇష్టపడతారు. తమ పార్ట్నర్ని ఎంతో పూర్తిగా నమ్ముతారు. ఒక బంధం ఈ రాశి వారికి ఎందుకు దూరం అవుతుంది, అదేవిధంగా వీరికి నష్టం జరుగుతుందా, మంచి జరుగుతుందా అనేది తెలుసుకుందాం. ఈ రాశి వారిని ఎంతగానో ఇష్టపడ్డవారు ఇప్పుడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సింహరాశి వారిని చాలా రోజులుగా వీరిని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. వారు ఈరోజు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు బాధపడ్డా కూడా భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈ రాశి వారిని చాలామంది మోసం చేశారు. ప్రేమతో, గౌరవంతో
పొగుడుతూ ఉన్నారు. కానీ ఈ రాశివారు తెలుసుకోలేకపోయారు. వీరు పూర్తిగా వారిలో లీనమై ఉన్నట్లు జరిగింది. కానీ ఇప్పుడు వారి గురించి ఈ 2 రోజుల్లో నిజం తెలుస్తుంది. కాబట్టి బంధం అనేది దూరం అవుతుంది. కొంతవరకు బాధపడ్డా మళ్ళీ సంతోషంగా ఉంటారు. ఇలాంటి మోసం బంధం ఎందుకు అనని కాస్త బాధపడతారు, కృంగిపోతారు. కానీ తర్వాత రోజులు వీరికి చాలా బాగుంటుంది. వీరిని ఎవ్వరు మోసం చేయకుండా ఉంటుంది. ఒక స్త్రీ వీరిని పూర్తిగా నమ్మిస్తూ చాలా ప్రేమించి నటించినట్లు ఇంతవరకు సమయం అనేది గడిపారు. అది నిజమైన ప్రేమ అని ఇంతవరకు సింహరాశి వ్యక్తులు అనుకున్నారు. కానీ మిమ్మల్ని మోసం చేయడానికే ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చారు. మీ దగ్గర ఆర్థికంగా ఇప్పుడు స్థిరంగా ఉన్నారు. కాబట్టి ఆర్థికంగా నష్టం కలిగించి వారు తీసుకెళ్లడానికే మీ ముందుకు వచ్చారు. కానీ వారి గురించి ఈరోజు కొన్ని నిజాలు బయటపడతాయి. ఆ నిజాల వలన బంధం అనేది దూరం అవుతుంది. కొంతమంది వరకే జరుగుతుంది. కొంతమంది సింహరాశి వారికి అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇది ఎప్పుడైనా బాధ శాశ్వతం కాదు. కాబట్టి ఇది మీ మంచి కోసమే జరిగేది, మీ మంచి కోసమే అనుకొని ముందడుగు వేయండి. మీ పనిలో మీరు లీనమవ్వండి. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు, ఉద్యోగం చేసేవారు మీ పనిలో శ్రద్ధ పెట్టినట్లయితే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్ని బాధలు వచ్చినా ఈ పరిహారం చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు యాక్టివ్గా ఉంటారు. ఆ పరిహారం ఏమిటంటే, మీరు ఆదివారం రోజున ఉదయం సూర్యోదయానికి ముందు లేచి మీరు నది స్నానం చేసి ప్రశాంతంగా సూర్య నమస్కారం చేసుకోండి. తర్వాత ఏదైనా దైవ దర్శనం చేసుకోండి. మీకు అనుకున్నవన్నీ జరుగుతాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశాలు మొదలవుతాయి. ఈ రోజున నిలబెట్టుకున్నా కానీ తర్వాత రోజుల్లో ఈ బంధం మీకు భారంగా మారుతుంది. కాబట్టి ఏది జరగాలో అది జరిగితేనే మంచిది. వారి నుండి నిజాలు ఈ 2 రోజుల్లో బయటపడుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని ఎంతవరకు మోసం చేశారో, ఆర్థికంగా ఎలా నష్టం చేశారో అవన్నీ ఈ రోజున బయటపడతాయి. నమ్మినటువంటి వ్యక్తి గురించి ఈ రోజున ఒక్క విషయం బయటపడడంతో పాటు మీరు షాక్ అవుతారు. నిజం తెలుసుకున్న తర్వాత మీ మనసు ఒక్కసారి షాక్గా ఉంటారు. కానీ మనసు తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. దాంతో మీరు చాలా దగ్గరయ్యారు. వారి కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కానీ ఈ నిజం బయటపడడం వలన మనస్సు పలికిపోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది జరిగినా మీ మంచి కోసమే అనుకోవడం వలన మీకు అంత శుభమే జరుగుతుంది. పరిహారం చేయడం వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు.